ముందు ఎవరైనా సరే నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారి విగ్రహం పెట్టుకొని లేదా కలశం ఏర్పాటు చేసుకొని లేదా శ్రీచక్రం ఉంచుకొని లేదా ఫోటో ఉంచుకొని పూజ చేస్తే చాలా మంచిది. అయితే 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు సప్తరాత్ర వ్రతము అనే పేరుతో 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అలా చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంటే తదియ తిథి నుంచి 7 రోజుల పాటు అమ్మవారిని పూజించుకోవచ్చు. అలా కూడా చేయటం వీలు కాని వాళ్ళకి పంచరాత్ర వ్రతం అని చెప్పారు. అంటే పంచమి తిథి నుంచి 5 రోజుల పాటు రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు. అలా కూడా చేయలేని వాళ్ళకి త్రిరాత్ర వ్రతం అని చెప్పారు. అంటే కేవలం 3 రోజులే అమ్మవారిని పూజించుకోవచ్చు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారిని పూజించినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి రాత్రిపూట పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే సప్తరాత్ర వ్రతం, పంచరాత్ర వ్రతం, త్రిరాత్ర వ్రతం అంటూ శాస్త్రం చెప్పింది. అంటే నవరాత్రుల్లో రాత్రిపూట